అందరికీ నమస్కారం. నగరి మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి ఆర్కే రోజాకైతే నిన్న తిరుపతి ఈస్ట్ పోలీసులు అయితే నోటీసులు జారీ చేశారు. దేనికి సంబంధించి అంటే ఆల్రెడీ గతంలో ఒక దినపత్రికకు సంబంధించినటువంటి ప్రతులను బహిరంగంగా కాల్చివేసిన నేపథ్యంలో ఒక కేసు అయితే నమోదైంది. దీంట్లో రోజాతో పాటు మాజీ టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి భూమాన కరుణాకర్ రెడ్డికి కూడా తిరుపతి ఈస్ట్ పోలీసులు అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నెల 30వ తేదీన పోలీస్ స్టేషన్ కు ఉదయం 10 గంటల లోపు వ్యక్తిగతంగా హాజరయ్యి సమాధానం ఇవ్వాలని, అలాగే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కూడా చూపించాలని, అంటే పత్రికను దహనం చేయడానికి గల ఆధారాలను కూడా చూపించాల్సి ఉంటుందని, ఒకవేళ అంటే రాకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తే తరువాత ఆ చర్యలు కూడా తీసుకుంటామని, ఇతర సెక్షన్ల ప్రకారం చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి ఆ నోటీసులు అయితే పేర్కొనడం జరిగింది. వాస్తవానికి దీన్ని వైసీపీ పార్టీ కక్ష సాధింపు చర్యలు అని చెబుతున్నప్పటికీ కూడా ఒక పత్రికా ప్రకటనలు నిరాధార ఆరోపణలు ఉన్నాయి అనే ఒక కోణంతో ఒక పత్రిక ప్రకటనలు పూర్తిగా కాల్చివేయటం. సాధారణంగా మనం మాట్లాడుకుంటే ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రతులను అప్పుడు కాల్చివేశారు. ఎందుకంటే భారతీరెడ్డికి అలాగే ఏదో జగన్మోహన్ రెడ్డికి యాంటీగా వార్తలు వచ్చాయి, యాంటీగా వార్తలు ప్రచురిస్తున్నారు. సో ఆ పార్టీలోని మహిళల గౌరవం మొత్తానికి కూడా ఆ భంగం కలిగించేలాగా ఈ వార్తలు ఉన్నాయని చెప్పి అప్పుడు ఓపెన్ గానే బహిరంగంగానే వైసీపీ కార్యకర్తల సమక్షంలో వీళ్ళైతే ఆంధ్రజ్యోతి ప్రతులను అయితే కాల్చివేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళ మీద ఆ కేసు అయితే నమోదైంది. సో ఈ కేసు నమోదుకు సంబంధించి వారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలు చూపించాలని చెప్పి నిన్న ఆ రోజా ఇంటికి స్వయంగా పోలీసులే వెళ్ళి ఆవిడికి నోటీసు ఇచ్చి ఆవిడ నుంచి సంతకం కూడా తీసుకోవడం జరిగింది. ఇదే సమయంలో ఆ భూమాన కరుణాకర్ రెడ్డికి కూడా ఆ నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాలో ఒక ప్రచారం మొదలుపెట్టింది. రాష్ట్రంలో ఇతర అంశాలను డైవర్ట్ చేయడం కోసమే రోజాకు నోటీసులు ఇచ్చారు అనేది వాళ్ళు చేస్తున్నటువంటి వాదన. వాస్తవానికి 30 యాక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో, అంటే బయటకు వచ్చి నిరసనలు తెలపకూడదు ఆ సమయంలో, పోలీసు యాక్టు అమలులో ఉంది. సో అలాంటి సమయంలో ఆ పోలీసు యాక్టును కూడా కాదని నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళు బయటకు వచ్చి ఆ రోజు ప్రతులను కాల్చడమే కాకుండా జనాన్ని పోగేసి, అంటే పోలీసు యాక్టు ఏదైనా సెన్సిటివ్ అంశాలు ఉన్నప్పుడు లేదా అల్లర్లు జరిగే అవకాశం ఉందని తెలిసినప్పుడు ఏంటంటే పోలీసు యాక్ట్ అమలు చేస్తారు. సో ఆ సమయంలో గుంపులుగా బయటకు రావడం కానీ, నిరసనలు చేయడం కానీ, ఇలాంటివి రాజకీయ ర్యాలీలు చేయడం కానీ పూర్తిగా నిషేధం. సో అలాంటి సమయంలోనే రోజా బయటకు వచ్చి ప్రతులను కాల్చడమే కాకుండా పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి నిబంధనలను ఉల్లంఘించారు అనేది ఆ పోలీసులు చెబుతున్నటువంటి మాట. సో దీనికి సంబంధించి వాళ్ళు అడిగిన అన్ని ప్రశ్నలకు కూడా స్వయంగా స్టేషన్కు హాజరై, తిరుపతి పోలీస్ స్టేషన్ ఈస్ట్ పోలీస్ స్టేషన్కు హాజరయ్యి స్వయంగా వ్యక్తిగతంగా సమాచారం ఇవ్వాలని, తగిన సమాధానాలు అంటే వ్యక్తిగతంగా హాజరు కాని నేపథ్యంలో తరువాత చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. దీని మీద ఇప్పటి వరకు భూమాన కరుణాకర్ రెడ్డి అయితే ఎక్కడా కూడా స్పందించలేదు. కానీ రోజా మాత్రం ఎక్కడో ఒక సోషల్ మీడియా వేదికగా ఇది నా మీద పెట్టినటువంటి కక్షపూరిత కేసు, కూటమి ప్రభుత్వం నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తుందని చెప్పి ఎక్కడో సోషల్ మీడియా వేదికగా ఆవిడైతే చెప్పినట్టుంది. వాస్తవానికి ఆ రోజాని ఇబ్బంది పెట్టాలంటే ఇవన్నీ వాస్తవానికి నాకు తెలిసి ఇవి చిన్న కేసులే. ఇవేమి అరెస్టు చేసి జైలుకు పంపేంత పెద్ద సెక్షన్లో ఉన్నటువంటి కేసులు కాదు ఇవి. నిజంగా రోజా మీద పెట్టాలంటే ఆడుదాం ఆంధ్రాలో 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని, దానికి సంబంధించి చర్యలు కూడా తీసుకోవాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. ఇంటెలిజెన్స్ నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే ఆ విజిలెన్స్ దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిగిందో, ఎస్ అవినీతి జరిగిన మాట వాస్తవమే. దీంట్లో కొంతమంది అధికారుల పాత్ర కూడా ఉంది. ఆ రోజు నాయకుల పాత్రే కాదు, అధికారుల పాత్ర కూడా ఉంది. సో వారి మీద కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి అది రాష్ట్ర ప్రభుత్వం దగ్గరే ఉంది ఆ నివేదిక. సో ఏ క్షణమైనా సరే దాని మీద అవసరమైతే ఒక సిట్ లాంటిది ఏర్పాటు చేసి రోజాని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ కేసులో ఈ ఆడుదాం ఆంధ్ర స్కామ్ లో బైర్రెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఆ రోజు శాప్ చైర్మన్ గా ఉన్నటువంటి బైర్రెడ్డి సిద్ధార్థ రెడ్డితో పాటు అప్పుడు శాప్ డిఎండిగా ఉన్నటువంటి వ్యక్తితో పాటు మరి కొంతమంది కింది స్థాయి అధికారుల పాత్ర ఉంది అనేది ఆల్రెడీ విజిలెన్స్ విభాగం తేల్చింది. సో నిజంగా రోజాని ఇబ్బంది పెట్టాలంటే ఇలాంటి చిన్న కేసుల్లో రోజాని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. ఆడుదాం ఆంధ్రాలో జరిగినటువంటి స్కామ్ విషయంలో గన ఆధారాలు వెలికి తీయటం మొదలుపెట్టి దీని మీద విచారణకు ప్రారంభిస్తే, పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తే రోజానే మొదటగా ఇరుక్కునే వ్యక్తి ఎవరయ్యా అంటే రోజానే ఇరుక్కుంటుంది. అందులో నాణ్యత లేని, మీకు ఆడుదాం ఆంధ్ర మీరు గతానికి వెళ్ళండి కొద్దిగా, ఈ కిట్స్ ఏవైతే క్రికెట్ కిట్లు కావచ్చు లేకపోతే బాల్స్ కావచ్చు ఏవైతే ఇచ్చారో అవి నాణ్యత లేనివి ఇచ్చారు. పూర్తిగా క్రికెట్ ఆడటానికి ఒక ఓవర్ కూడా ఆడకముందే వికెట్లు ఇడిగిపోయాయి, బాల్ తగిలితే వికెట్లు మొక్కైపోయేది.
అలాగే బ్యాటు ఆడుతున్నటువంటి బ్యాటు ఒక ఓవర్ ఆడకుండానే బ్యాట్ విరిగిపోయేది. మీకు గతంలో సోషల్ మీడియాలో చాలా తీవ్ర స్థాయిలో ట్రోల్స్ కూడా వచ్చాయి వీళ్ళు ఇచ్చినటువంటి నాణ్యత. పైగా ప్రతి దాని మీద రాజకీయ ప్రచారం కోసం ఆ జగనన్న లోగోని వేశారు. ఆడుదాం జగనన్న అనేది మొత్తానికి ఒక లోగోని క్రియేట్ చేసి ఆ వస్తువులన్నిటి మీద కూడా వేసుకున్నారు. సో మొత్తంగా దాదాపుగా 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అనేది ఆ రోజు ఉన్నటువంటి ఆరోపణ. క్రీడలు నిర్వహించకుండానే నిర్వహించినట్టుగా బిల్స్ పెట్టడం, ఎక్కడా భోజనాలు రవాణా సౌకర్యాలు కల్పించకుండానే కల్పించినట్టుగా బిల్లు పెట్టడం, అలాగే ప్రజలు రాకపోయినప్పటికీ కూడా భారీ ఎత్తున టెంట్లు, మైక్ సెట్లు లేకపోతే ఇతర వాటికి ఖర్చు అయిందని చెప్పి బిల్లులు పెట్టడం. సో ఇలా 1 కాదు 2 కాదు అనేక రకాలుగా ఈ స్కామ్కి పాల్పడ్డారు. ముఖ్యంగా క్రీడా పరికరాల కొనుగోలులో స్కామ్ జరిగింది అనేది ఆ విజిలెన్స్ విభాగంలో వచ్చినటువంటి ఆరోపణలు. సో వీటి మీద ఒక సిట్ని ఏర్పాటు చేసి పూర్తి స్థాయి విచారణ చేస్తేనే బయటకు వస్తుంది. కాబట్టి అలాంటి పెద్ద కేసు ఆల్రెడీ రోజా మీద ఉండగా ఇలాంటి చిన్న చిన్న కేసుల్లో రోజాని ఇబ్బంది పెడదని నేనైతే అనుకోవట్లేదు. వాస్తవానికి ఆ రోజు నమోదైనటువంటి కేసులో భాగంగా ఈ రోజు పోలీసులు నోటీస్ ఇచ్చారు. ఇది పూర్తిగా వెళ్ళి వివరణిస్తే అది అక్కడితో అయిపోయే విషయమే. నాకు తెలిసి అంతకు మించి పెద్దగా పైకి వెళ్ళేది ఉండదు. కోర్టులో కూడా వీళ్ళకి రక్షణ ఈజీగానే దొరుకుతుంది ఇలాంటి చిన్న చిన్న వాటికి. కానీ ఆడుదాం ఆంధ్ర లాంటి 100 కోట్ల రూపాయల స్కామ్కు సంబంధించి విచారణ జరిగితే మాత్రం అంత ఈజీగా ఎవరూ తప్పించుకోలేరు. ఆ రోజు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా ఆ స్కామ్లో పాత్రధారిగా ఉన్నాడు అనేది ఆ విజిలెన్స్ చేసినటువంటి ఆరోపణ. కాకపోతే ఇప్పటి వరకు రోజా కానీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కానీ స్కామ్కు సంబంధించి విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడ పెద్దగా మాట్లాడలేదు. ఏదో కూటమి ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, ఇరికించాలనే ప్రయత్నం చేస్తుందనే మాట్లాడారు తప్ప ఎక్కడ మాట్లాడలేదు. కానీ అదిగాన బయటకు వస్తే అన్నిటికీ మించి అతిపెద్ద కేసుగా మారే అవకాశం ఉంది. ఇప్పుడు మాత్రం ఏదైతే గతంలో ఆంధ్రజ్యోతి ప్రతులను బహిరంగంగా కాల్చివేశారో, సో ఒక పత్రికా ప్రతులను ఇలా బహిరంగంగా కాల్చివేయడం అనేది ఆ పత్రిక రెప్యుటేషన్ దెబ్బతీయడం కావచ్చు, లేదా ఆ పత్రికను అవమానించడం కూడా కావచ్చు. సో ఆ కోణంలో కూడా ఉంటుంది. అదే సమయంలో అప్పుడు పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉన్న నేపథ్యంలో రోజాకైతే బిఎన్ఎస్ 35/3 కింద నోటీసులు అయితే ఇచ్చారు. రోజాతో పాటు బోమాన కరుణాకర్ రెడ్డి కూడా ఇచ్చారు. సో ఈ నెల 30న వ్యక్తిగతంగా ఇరువురు కూడా హాజరై సమాధానం ఇవ్వాలని అయితే చెప్పడం జరిగింది. సో ఇప్పుడు రోజా చేస్తున్న ఆరోపణల పట్ల మీరు ఎలా చూస్తారు? నిజంగానే కూటమి ప్రభుత్వం ఇది కక్ష సాధింపు అనుకుంటున్నారా? అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.